మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో తన కుమారుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ జితేందర్ రెడ్డిని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ నేతలు కార్యకర్తల అభిష్టం మేరకు కంటోన్మెంట్ బరిలో ఉంటారని దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలతో కార్ఖానాలోని తన నివాసంలో నివేదిత ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. లాస్య చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా ఏకగ్రీవంగా నివేదితను పోటీలో నిలవాలని కోరారు. ఈ సందర్భంగా నివేదిత సంవత్సరం లోపు నాన్న చెల్లి దూరమవడంతో తేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అధికారం తమదేనంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా బీజేపీ గాలి వీస్తుందని, 400 సీట్లు గెలవడమే తమ లక్ష్యమంటూ మోదీ పేర్కొన్నారు. ఎన్నికల తేదీల కంటే ముందే ప్రజలు ఫలితాలను ప్రకటించేశారన్నారు. నాగర్ కర్నూలులో జనసందోహం అదే చెబుతోందని, ఇంత పెద్ద మొత్తంలో స్పందన నిన్న మల్కాజ్గిరిలో చూశారంటూ వ్యాఖ్యానించారు. పెద్ద మొత్తంలో వృద్ధులు, పిల్లలు, మహిళలు అందరూ రోడ్డుపైకి వచ్చి బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. ఇది చూసి చాలా అద్భుతంగా అనిపించిందన్నారు మోడీ. లోక్సభ ఎన్నికల షెడ్యూల్పై ప్రధాని మోదీ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద ఎన్నికల పండుగ అని అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలు ట్రాక్ రికార్డు బాగోలేదని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో విపక్షాల ఓటమి ఖాయమని మోడీ జోస్యం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ దొరికింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 15,000 రూపాయల పూచీకత్తు, ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ పై బెయిల్ మంజూరు చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆక్టోపస్ ఎస్పీ నాగేంద్రబాబు పర్యవేక్షణలో అదనపు ఎస్పీ నగేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భద్రత, సివిల్ పోలీసులకు, రిజర్వ్ పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల భవనాలను అక్రమంగా నిర్మించారంటూ కూల్చివేసిన సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గ్రామంలో పర్యటించే బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందిస్తానని వారికి ధైర్యం ఇచ్చారు. తాత ముత్తాతల నుండి వస్తున్న సొంత స్థలాల్లో జీవనాధారం కోసం దుకాణాలు, సముదాయాలు నిర్మించుకుంటే కక్షపూరితంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదులు చేసి కూల్చివేయించడం సరికాదని హెచ్చరించారు. రాష్ట్రంలో గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల్లో మాజీ సైనికులకు కేటాయించిన ఖాళీల పోస్టుల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో మాజీ సైనికులు ధర్నాకు దిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ సైనికులకు గ్రూప్ సి, డి 2% పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సమానంగా మాజీ సైనికులకు 30% క్వాలిఫై మార్కులు ఉండేవని, గత ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందంటూ ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రక్షణ కల్పించాలని సీఐకి వినతి పత్రం సమర్పించారు. విశాఖపట్నం జిల్లా కంచెరపాలెం వాసి చంద్రశేఖర్ ఎన్ఏడికి కాకానీ నగర్కు చెందిన కీర్తన గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలు చెప్పకుండా ఫిబ్రవరి 14న తిరుపతిలో వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా భీమవరంలో వైకాపా నాయకుడు చేపట్టిన డ్రైన్ నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఒక క్రమ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా చేపడుతున్న పనుల కారణంగా తాము 3 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సైబరాబాద్లో 5 కేజీల గంజాయిని సైబరాబాద్ ఎస్ఓటీ స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పిఎస్ పరిధిలో రోడా మేస్త్రి నగర్లో పాత నేరస్తుడైన బానోతు సాయి కుమార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బానోతు సాయి వైజాగ్ సీలేరు నుండి సైబరాబాద్కు గంజాయి తీసుకుని వచ్చి రోజువారీ కూలీలకు అమ్ముతున్నట్లు పోలీసులకు తెలిసింది. ఇతనిపై పేట్ బషీర్బాద్,
అల్వాల్, మాదాపూర్, మహేశ్వరం పిఎస్లలో పాత కేసులో ఉన్నట్లు జీడిమెట్ల పోలీసులు గుర్తించారు.